ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి క్షేమంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ప్రభు ఆ విధంగా మన ఉభయుల మధ్య తన ఆత్మచేత కలిగిస్తున్నటువంటి ఈ ఐక్యతను, ఈ సమాధానాన్ని ఆయన కాపాడుతూ ఈ వాక్యాలు వింటూ ప్రభు యొక్క రాకడి రాజ్యానికి మనం సిద్ధపడదాం గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఎందుకు నేను దేవుని ఘనపరచాలి అన్న విషయం. వై షుడ్ ఐ హానర్ ద లార్డ్, హానర్ గాడ్ అని మనం విన్నాం కదా. సో ఎందుకు మనం దేవుని ఘనపరచాలో, మనకు దేవునికి ఉన్న రిలేషన్ ఏంటో మనం తేటగా తెలుసుకున్నాం. సో ఈ రోజున ఎలా నేను దేవుని ఘనపరచటం, దేవుని నేను ఎలా ఘనపరచాలి. సో కీర్తనకాడైనటువంటి దావీదు రాజు తన కీర్తనలో ఈ మాట రాశాడు. 99వ కీర్తన 9వ వచనం ఆఖరి వచనం ఇలా రాయబడింది: మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచండి. సో ఇక్కడ పరిశుద్ధుడు అన్న ఒక ప్రత్యేకమైన మాటను గమనిస్తున్నాం. హీఈస్ ద హోలీ వన్. సో ఆయన పరిశుద్ధుడు అనేది ఆయన యొక్క స్వభావ లక్షణాలని, గుణ లక్షణాలని తెలియచేస్తుంది. ఎలా మనం ఆయన్ని ఘనపరచడం, ఆయన వాగ్దానం చేశాడు కదా, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను. ఎలాగా ఆయన్ని ఘనపరచడం అంటే ఆయన ఎవరో మనం ఎరుగు ఉండాలి. ఆయన ఎవరో, ఆయన్ని గూర్చిన విషయాలు, ఆయన స్వభావం, ఆయన్ని గూర్చినటువంటి లేఖనాలు మనం గుర్తించటమే మనం ఆయన్ని ఘనపరచుచున్న వాళ్ళం అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడ సహోదరి, మన దేవుడు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా కల్వరి సిలువలో మన కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సో తండ్రి ఎవరో మనకు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని ఆయన మనకు బయలుపరిచాడు. ఆయన అంటాడు, కుమారుడు తప్ప తండ్రిని గురించి ఎవరికి తెలియదు, కుమారుడు ఎవరికి తండ్రిని ఆయన బయలుపరప అనుగ్రహిస్తాడో వారికే తండ్రి తెలుసు అనేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యేసయ్య ఫిలిప్పు తండ్రిని మాకు కనపరచు అని ఫిలిప్పు యేసయ్యని అడిగితే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ఫిలిప్పు, ఇంతకాలం నువ్వు నాతో ఉండి కూడా నన్ను తండ్రిని చూపించమని ప్రత్యేకంగా అడుగుతున్నావే, నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్లే అని. సో ఇక్కడ యేసు ప్రభువులో మనం ఏం చూస్తున్నాం అని అంటే, ఆయన వేసుకున్న నిలువుటంగి కాదు, లేకుంటే పెట్టుకున్నటువంటి స్మార్ట్ గడ్డం కాదు, లేదంటే వెనకాల వదిలినటువంటి ఆ వెంట్రుకలు కాదు, ఆ రూపం కాదు, లేదంటే సంఖలో గొర్రెపిల్ల కాదు, చేతిలో దొడ్డికర్ర కాదు. మనం ఆయన్ని ఆ విధంగా కాదు మనం చూడాల్సింది, ఆయన యొక్క లక్షణాలు. నేను పరిశుద్ధుడను. యేసు ప్రభు ధైర్యంగా అదే 14వ అధ్యాయము యోహాను సువార్తలో అంటాడు, ఇదిగో ఈ లోక అధికారి నా దగ్గరకు వస్తున్నాడు, వాడికి సంబంధించిన యొక్క క్రియలు, సొత్తు, వాడికి సంబంధించిన ఏది కూడా నా దగ్గర ఏమీ లేదు అని, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా అని యేసు ప్రభు ధైర్యంగా సవాలు చేశారు. అంటే ఆయన జననం పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన మరణ పునరుద్ధానాలు పరిశుద్ధమైనది. ఆయన యావత్తు ఈ భూమి మీద జీవించిన జీవితంలో పాపరహితుడిగా ఆయన బ్రతికాడు. పాపంతో ఆయన బ్రతకలేదు. అందరిలాగా, అందరూ చేస్తున్నట్లుగా పాపాలతో ఆయన జీవించలేదు. అతిక్రమాలతో ఆయన బ్రతకలేదు. వ్యభిచారపు మత్తులో ఆయన బ్రతకలేదు. చూపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ, నడకలో కానీ ఎక్కడ కూడా ఆయన వ్యత్యాసాన్ని, కులాన్నో, మతాన్నో, అంటరాని తనాన్నో ఎక్కడైనా బోధించలేదు. లేకుంటే ఆయన క్రియల మూలముగా ఎవరికి అపకారము చేయలేదు. సో ఇది యేసు ప్రభు మనకు తండ్రిని కనపరుచుచున్నాడు ఆయనలో ఉండి. అంటే తండ్రి యొక్క స్వభావ లక్షణాలు పరిశుద్ధత. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండడాన్ని దావీదును మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి తెలియజేశాడు. అదే మాటను క్రొత్త నిబంధనలో కూడా దావీదు పేతురు యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఆయన కూడా బోధిస్తున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనే రాయబడిన వాక్యాన్ని మీరు ఎరిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున ఈ ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితంలో
ఆయనను నువ్వు ఘనపరచడానికి కారణం ఏంటంటే ఆయన స్వభావ లక్షణాలు. ఆయన ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్న దేవుడు. సో ఆయన పరిశుద్ధుడు, ఆయనను ఘనపరచండి. మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయన్ని ఘనపరచండి అని అంటే సరిపోదు కదా. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే పాపముతో ఉన్నటువంటి మానవుణ్ణి తిరిగి తనతో ఐక్యపరచుకోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఆయన సిలువలో అప్పగించాడు. యెషయా గ్రంథం ప్రవక్త యెషయా ద్వారా 53వ అధ్యాయంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు నలగగొట్టబడటం తండ్రికి ఇష్టమో అయ్యునని రాడు. సో యేసు ప్రభుని నలగగొట్టాడు. క్రషింగ్ అని అంటాం మనం. ఎక్కడ ఇప్పుడు మనం గమనిస్తున్నాం, ఈ చెరుకు రసం తీసేదానికి మనం వాడుతున్నాం చూడండి ఆ మిషన్లు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్స్ కూడా వచ్చేసాయి. అలా వేస్తే అలా తీయటం, ఒకసారి వేసేస్తే ఇక అవతలు తీసి పిప్పులు పడేస్తారు. మనకు తిప్పుడు అది మిషన్తో వచ్చిన రోల్ ఉంది చూడండి, దాన్ని తీసి అక్కడ చూడొచ్చు మనం. ఆ వ్యక్తి దాన్ని తీసి తిప్పి మడతలు పెట్టి ఎన్ని మడతలు పెట్టి మళ్ళా ఆ యొక్క మిషన్లోకి పంపిస్తాడు. అప్పుడు ఆ రసమంతా కారిపోతే ఆ పిప్పి ఎలాగ పడిపోతుందో తండ్రి కూడా యేసుక్రీస్తును అలాగా నలగగొట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నీవు నేను మనము దేవునితో సంబంధం, ఐక్యతను, ఆయన ద్వారా కలుగుతున్న పరిశుద్ధతను మనం పొందుకోవడానికి, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో స్థాపించబడు నిమిత్తమై తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును మన వలె పాప శరీరాకారంతో ఈ భూమికి పంపి ఈ పాప శరీరాకారం మందు ఆయనకు శిక్షను విధించాడు. అందుకని యోహాను దావీదు అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటే ఉద్దేశం ఏంటంటే తిరుగుబాటు చేసే తత్వం కాదు. నడిపించే నాయకుడు, కాపరి ఎలా వెళ్తుంటాడో ఆ యొక్క గొర్రె అలాగే వెళ్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఇంకొక లోక సామెత ఉంది, గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అని. సో గొర్రె కసాయి వాడు అంటే వాడు కూడా ఏదైనా ఆహారం పెట్టి నడిపించుచున్న వేళలో అది కూడా వెళ్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులు, దేవుని యొక్క నామాన్ని గుర్తెరిగినటువంటి ఆయన బిడ్డలు ఎంతోమంది తమను తాము దేవుని యొక్క సన్నిధిలో బలిగా అర్పణ చేసుకున్నారు. వారు ప్రాణాలు పోవడానికి కూడా వెనుకాడటం లేదు. వారు సంతోషంగా దేవుని కోసం తమ ప్రాణాలని త్యాగం చేసుకోవడానికి ఎంతో ఇష్టపడ్డాడు. ఒకప్పుడు హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి దావీదు పౌలు యేసుక్రీస్తు కోసం తను హతసాక్షిగా మారిపోవడానికి ఎన్నో రాళ్ల దెబ్బలు, ఎన్నో గాయాలు, ఎన్నో వేదనలు, కపట సహోదరుల ద్వారా, శత్రువుల ద్వారా, యూదుల ద్వారా ఎన్నో నిందల అవమానాలు ఆయన అనుభవించాడు. ఎన్నో అనుభవించాడు. వాటన్నిటిలో కూడా ఆయన అంటాడు సంతోషంగా, దావీదు తిమోతికి రాసిన పత్రికలు ఆయన అంటాడు, నేను వెడలిపోవు కాలం సమీపమైంది, నేను వెడలిపోయే సమయం ఆసనమైపోయింది. తన అవసాన దశను గుర్తుపట్టేశాడు. తను వెడలిపోయే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రభు కొరకు తన త్యాగం చేసుకోవడానికి ఏమాత్రం కూడా తిరుగుబాటు చేయలేదు. ఏమాత్రం కూడా తప్పించుకొని తిరగడానికి వేరే మార్గాలను ఆయన కనుగొనలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి గురించి ఎన్నో సందర్భాల్లో అలా రాయించాడు. ఇదిగో ఈ యొక్క బెల్ట్, నడికట్టు కలిగిన మనిషిని ఇలాగా యెరూషలేములో బంధించి అన్యుల చేతికి అప్పగిస్తారు. ఇప్పుడు వారందరూ ఆయన్ని బ్రతిమలాడితే ఆయన అన్నమాట ఏంటంటే, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు ఎలా బద్దలు చేసేది. నేను యేసుక్రీస్తు కొరకు బంధించబడటానికి మాత్రమే కాదు, నేను ఆయన కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప త్యాగం. ఈ రోజున ఆయన పరిశుద్ధుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధత మనలోనూ స్థాపించబడుతుంది. అందుకే మనం ఆయన్ని ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దావీదు అంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని, ఆ కాలమందు పుట్టిన నన్ను ఆయన క్షమించాడు గనుక ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను అపోస్తలుల్లో ఏమాత్రము తక్కువైన వాడిని కాను. దేవుడు ఆయన్ని ఆ విధంగా ఘనపరిచాడు.
దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రక్తము నీ మీద ప్రోక్షించబడితే నిశ్చయముగా నీవు ఆ రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న ఆనందం నీ హృదయం ఏలుబడి చేయబడుతున్నప్పుడు నిశ్చయముగా నువ్వు ఆయన్ను స్తుతించకుండా ఉండలేవు, ఆయన ఘనపరచకుండా ఉండలేవు. ఇంతగా నన్ను ప్రేమించి నా భూ సంబంధమైన ఈ జీవితంలో ఎన్నో కలవరాలు కన్నీళ్ళలోండి నన్ను నువ్వు విడిపించావు దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి అని ఆయన మనం ఘనపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేసే వ్యక్తులం అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క దినమందు ఎందుకు నేను దేవునికి ఘనతను కలుగు చేయాలి అన్న మాట, ఆ ప్రశ్నార్థకమైన ఆలోచన నీకు వచ్చి ఉంటే ఈ సమాధానం నీకే దేవుడు పంపాడని, మనందరినీ ఆయన ఈ విధంగా ప్రేమిస్తూ ఆయన యొక్క సుగుణాల్ని మనకు తెలియచేస్తున్నాడని నువ్వు నమ్మినట్లయితే నిశ్చయముగా ఆ దీవెన సమాధానం నీకు నీ కుటుంబానికి కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. ఎందుకు నేను దేవుని ఘనపరచాలన్న విషయమై దేవా మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడి మాకు మీరు తెలియచేశారు. అందుకే మీకు స్తోత్రాలు. అవును, మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడని యెహోవాని ఘనపరచండి అని కీర్తనాకారుడు తెలియచేశాడు. మీ స్వభావ లక్షణాలు, మీలో అపవిత్రత, పాపం ఏమాత్రం లేదు, పరిశుద్ధుడైన అతి పరిశుద్ధుడైన దేవుడివి. సో మీ యొక్క కుమారుడిని యేసుక్రీస్తుని భూమి మీదకి పంపి అయ్యా ఆయన యొక్క దేహమందు యావత్తు లోకం యొక్క అయ్యా పాపములు ఆయన మీద మోపి ఆయన అమూల్యమైన రక్తము ద్వారా అయ్యా మమ్మల్ని, మా యొక్క జీవితాలను ఎవరైతే ఒప్పుకోలు చేస్తున్నారో వారందరినీ మీరు కడిగి పవిత్రులుగా చేస్తున్నారు, పరిశుద్ధులుగా చేస్తున్నారు. ఆ విధంగా పరిశుద్ధపరచబడినటువంటి ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిగత జీవితం ఆయన మీ ద్వారా దీవించబడుతూ మీ ద్వారా కలిగిన పరిశుద్ధతలో నిలబడిన వారే మీ ద్వారా కలుగుతున్న ఆ ఘనతకు పాత్రులై ముందుకు సాగుటూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప ఆయనను ఘనపరచడానికి ఇష్టపడుతున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండి నేను ఆయన గొప్పగా ఆస్వాదిస్తాడు. ఆయన యొక్క పరిశుద్ధతను నువ్వు గుర్తించి, ఆయన గుణాలని, ఆయన లక్షణాలను నువ్వు గుర్తించి ఆయన ద్వారా కలుగుతున్న ఆ పరిశుద్ధతను అనుభవిస్తూ అనేకులకు నువ్వు సాక్షిగా నిలిచి ఆయన మహింపరచుదుగాక, ఆయన ఘనపరచుదుగాక. ఆమేన్. అలాగే ఈ వాక్యం విన్న నీవు అనేకులకు షేర్ చేయడానికి మరవద్దు. అనేకుల్ని ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నీవు కూడా ఒక పాత్రగా వారిని బలపరచు, ప్రభు అక్కడికి సిద్ధపరచు. ప్రభు ద్వారా వారు దీవించబడినట్లుగా నీ యొక్క సహాయమును కోరుకుంటున్నాం. ప్రభు నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.